ముఖ్యంగా ఇక్కడ విచ్చేసినటువంటి అందరు పెద్దలకు నా హృదయపూర్వక నమస్కారాలు. ఇక్కడ మనమందరం ఏకం అవ్వడానికి ముఖ్య కారణం ఆర్డిటిని సేవ్ చేయాలి అన్న ఒక ఉద్దేశం అయితే, ముందుగా దానికంటే ముందుగా మానవత్వాన్ని కాపాడుకోవాలన్న ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే మానవత్వం బతుకున్నంత వరకు ప్రతి మనిషి, ప్రతి కులం, ప్రతి మతం అందరూ సంతోషంగా ఎప్పుడు ఉండగలుగుతారు అంటే, మనలో ఉన్న మానవత్వం ఎప్పుడైతే బతికి ఉంటుందో ఈ ప్రజాస్వామ్యం అనేది ఎంతో సంతోషంగా, ఎంతో అభివృద్ధిగా చెందుతూ ఇంకా మనం ముందుకు పోగలం. దానికి ముఖ్యంగా మనుషులకు కావలసిన ముఖ్య ఏమిటి అంటే మానవత్వం. ఈ మానవత్వాన్ని మనలో చెడగొట్టాలని ఎన్నో విధాలుగా ఈ రాజకీయ నాయకులు మన యూనిటీని విరగొట్టి వారు మా మీద రాక్షస పాలన చేయాలని ఎన్నో విధాలుగా ప్రయత్నిస్తున్నారు. మనం దీనికి అర్థం చేసుకొని మనం గట్టిగా నిలబడితే, గట్టిగా పోరాడితే వాళ్ళ ఆలోచన విధానాలు ఎన్నైనా ఉండనివ్వండి, ఆ ఆలోచన విధానాలన్నీ మనం ఫెయిల్ చేయొచ్చు. అది ఎప్పుడు సాధ్యం అంటే మనమందరం ఐక్యతతో యూనిటీగా ఎప్పుడైతే ఉంటామో ఎన్ని అవరోధాలైనా మనం ఎదుర్కోగల శక్తి మనలోనే ఉంది. ఆ దైవం మనకి ఇచ్చినాడు. దానికి కావాల్సినది ముఖ్యంగా ఏమిటంటే మానవత్వం. మనలో మానవత్వం ఎప్పుడైతే ఉంటుందో మనం ఎన్ని యుద్ధాలైనా గెలవగలం, ఎన్ని సేవలైనా చేయగలం. అలాంటి ఒక ఉద్దేశంతో ప్రజలకు సేవ చేయాలి, ప్రజలకు అండగా ఉండాలి అన్న ఒక ఉద్దేశంతో ఈ ఆర్డిటి సంస్థ ఇక్కడికి రావడం జరిగింది. వచ్చి లెక్కలేనన్ని ఎన్నో సేవలను ఈ ఆర్డిటి సంస్థ అందించింది. ఇప్పుడు దానిని ఒక మతం పేరుతో, ఒక కులం పేరుతో వీళ్ళు మత మార్పిడి చేస్తున్నారు అన్న ఒక్క నిందతో ఇక్కడి నుంచి తొలగించాలని చూస్తున్నారే. ఎంత అన్యాయం, ఎంత దుర్మార్గం. చేసే సేవలు కళ్ళ ముందర కనబడుతున్నా దాన్ని కప్పుపుచ్చడానికి మతం పేరు నువ్వు తీసుకొచ్చి ఇంత పెద్ద సంస్థని ప్రజలకు, పిల్లలకు, ఆడవాళ్లకు ఎన్నో సేవలు చేసిన ఆర్డిటి సంస్థ ఆ సేవలను గుర్తించి వాళ్ళకి ఇంకా అభినందనలు తెలిపాల్సింది పోయి ఈ ఆర్డిటి సంస్థనే ఇక్కడ నుంచి మట్టుమాయం చేయాలని చూస్తున్నారే. ఎంత దుర్మార్గం. అంటే మతం పేరుతో, కులం పేరుతో ఇంకా ఎన్ని రోజులని ఈ మనుషుల మధ్యలో గొడవలు. మతంతో మానవత్వంతో ఏమిటంటే సంబంధం? ప్రతి మతంలో ఒకే ఒక కామన్ పాయింట్ ఏమిటంటే మానవత్వంగా జీవించండి, ఒక మనిషికి సహాయపడండి. అదే కదా ప్రతి మతంలో చెప్పేది. మన హిందూయిజంలో తీసుకోండి, ఇస్లాం, సిక్, క్రిస్టియానిటీ, బౌద్ధిజం, ప్రతి దాంట్లో చెప్పేది ఒకే ఒక మాట ఏమిటంటే మనుషులందరూ కలిసి జీవించండి అని. కానీ ఇక్కడ మతం ప్రస్తావన వస్తే మతం అనేది ఎవరు వారి యొక్క పర్సనల్ ఆలోచన. మతం అనేది ఒక దైవానికి చేరుకునే ఒక మార్గం. ఒకరు అల్లా మార్గం అంటే ఇస్లాం మార్గంని ఎంచుకుంటారు, ఒకరు హిందూ మార్గంని ఎంచుకుంటారు, ఒకరు క్రిస్టియన్ మార్గంని ఎంచుకుంటారు. ఏ మార్గంలో ఎంచుకొని వెళ్ళినా కూడా చేరేది దైవానికే. మీరు ఎన్ని పూజలు చేయండి, ఎన్ని నమాజులు చదవండి, ఖురాన్ చదవండి, భగవద్గీత చదవండి, బైబిల్ చదవండి, ఎన్నో కఠోర దీక్షలు చేయండి, మీరు మానవత్వం అనేది లేకపోతే మనం ఎన్ని పూజలు చేసినా అది వ్యర్థమే. మనం ఎన్ని నమాజులు చేసినా అది
వ్యర్థమే. కాబట్టి నేను మీ అందరి ముందర చెప్పడం ఏమిటంటే, టైం కూడా ఎక్కువ అవుతా ఉంది, ముఖ్యంగా నేను చెప్పడం ఒకటి ఏమిటంటే, మనం మానవ జాతికి మతంతో సంబంధం లేదండి. మనమందరం ఒక్కటే. మతాలు వేరైనా, కులాలు వేరైనా, మనమందరం ఒక్కటే. కానీ మమ్మల్ని మతాల పేరుతో విడదీసి మన మీద రాక్షస పాలన చేయాలని చూస్తున్నారు. ఎలా అయితే బ్రిటిష్ వారు మమ్మల్ని విభజించి పాలించారో అదే విధంగా, అదే ఫార్ములాని ఈ బీజేపీ గవర్నమెంట్ కూడా పరిపాలించడానికి చూస్తా ఉంది. కాబట్టి మనం దీనిని అర్థం చేసుకొని మనం ముందుగా ఈ ఆర్డిటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది. మన గొప్పతనం ఏమిటంటే, మన భారతదేశ గొప్పతనం ఏమిటంటే, ఒక పూట కష్ట సమయంలో ఒక పూట అన్నం పెట్టినా, ₹1 సహాయం చేసినా కూడా మనం జీవితాంతం ఆ రుణాన్ని తీర్చుకోలేము అన్న భావన కలిగి ఉన్న దేశం ఏదైతే ఉందో అది భారతదేశం మాత్రమే. ఎందుకంటే రుణం అనేది ఎప్పుడు కూడా తీర్చుకోలేనిది. తల్లి తండ్రుల రుణం మనం తీర్చుకోగలమా? గురువు రుణం మనం తీర్చుకోగలమా? కష్ట సమయంలో ఆదుకున్న దాత ఆయన సహాయాన్ని, ఆయన రుణాన్ని మనం తీర్చుకోగలమా? ఎప్పటికీ తీర్చుకోలేము. అలాంటి ఎన్నో రుణాలు మన పైన ఉన్నాయి. అది ఎవరి విధంగా అంటే ఈ ఆర్డిటి సంస్థ ద్వారా. ఎందుకంటే ఈ ఆర్డిటి సంస్థ ఎన్నో సేవలు అందించింది. వారి రుణం అయితే మనం ఎప్పటికీ తీర్చుకోలేము. కానీ మన వంతు ఒక బాధ్యత, ఒక కృతజ్ఞతగా మనం చేయాల్సిన పని ఏదైనా ఉంది అంటే అది ఒకే ఒక్క పని. ఈ ఆర్డిటి సంస్థ నుంచి ఎవరెవరైతే లబ్ధి పొందినారో, ఎవరెవరైతే ఈ సేవలను తీసుకున్నారో వారి అందరి మీద ఉన్న ఒకే ఒక్క బాధ్యత ఏమిటంటే ఈ ఆర్డిటి కోసం వాళ్ళు శ్రమించాలి, వాళ్ళు కష్టపడాలి. ఈ ఆర్డిటి కాపాడుకోవడానికి వారందరూ కూడా ముందుకు రావాలి. ఎందుకంటే ₹1 కానీ, ఒక్క సాయం కానీ ఈ ఆర్డిటి సంస్థ నుంచి పొంది ఉంటే మన పైన అది అప్పు ఉన్నట్టు. దానికైతే మనం ఆ రుణాన్ని, ఆ అప్పుని ఎప్పటికీ తీర్చుకోలేము. కానీ మనం ఏమైనా చేయాలి అంటే ఈ ఆర్డిటి సంస్థని కాపాడుకోగలిగితే, వారి కోసం, ఈ ఆర్డిటి కోసం మనం నిలబడగలిగితే, వారు చేసిన సేవలకు ఒక చిన్నపాటి కృతజ్ఞతగా ఉంటుందని నా భావన. అందుకే మనమందరం ఇక్కడ కలిశారు. 1000 కిలోమీటర్లు, 1 కాదు 2 కాదు, 1000 కిలోమీటర్లు, అది ఎండాకాలంలో నడిచి పాదయాత్ర మీద మీరు వెళ్ళి పోరాడుతున్నారు అంటే ఇది ఆషామాషి కాదు. ఇది ఒక రాజకీయ పార్టీ కోసమో ఇంకో దాని కోసమో కాదు. ఒక మానవత్వాన్ని నిలబెట్టడానికి ఇక్కడ ఉన్న సోదరులందరూ, ఇందులో ముస్లింస్ ఉన్నారు, హిందువులు ఉన్నారు, సిక్కులు ఉన్నారు, అందరూ కులాల, అందరు మతాల వాళ్ళు ఇక్కడ ఉన్నారు. వీరందరూ కలిసి ఒక 1000 కిలోమీటర్లు మానవత్వాన్ని కాపాడడానికి ఈ రోజు బయలుదేరడానికి శ్రీకారం చుట్టుతున్నారంటే ఇంతకన్నా గొప్ప విషయం ఏముంటుంది? ఇలాగే ప్రతి చోట, ప్రతి ఊరిలో, ప్రతి కంట్రీలో కూడా, ప్రతి దేశంలో కూడా ఇలాగే ఒకరికి అందరికీ సహాయపడుతూ ఎల్లప్పుడూ ముందుకు వెళ్ళాలి అని ఆ దేవుణ్ణి, ఆ అన్నాన్ని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. ఈ సేవకు, మీరు చేసే సేవకి ఎవరు కూడా తీర్చుకోలేని సేవ. నా వంతుగా చిన్నపాటి ఒక ₹50,000 ఈ దానికి నేను సాయం చేయడానికి ముందుకు వస్తున్నాను. ఇది గొప్పతనం ఏమీ లేదు, ఓ చిన్న పార్టీ, ఒక కృతజ్ఞత, ఒక సహాయం మాత్రమే. అందుకే నేను మనస్ఫూర్తిగా నమస్కారం తెలుపుతూ నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.